VS369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇది మంచి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధికి రెక్కలు కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్య అతిథిగా హాజరు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద చేసిన మంచి ప్రభుత్వం కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు హాజరై జీరో బడ్జెట్ ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 100 రోజులలో విజయవంతం చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్న గిత్తా జయసూర్య, ఇది మన మంచి ప్రభుత్వం. ఈ సమావేశానికి మండల కన్వీనర్ రవీంద్రనాథ్ రెడ్డి గారికి, అలాగే పాములపాడు మండలం గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఎంపీపీగా ఉన్నటువంటి సరోజనమ్మ గారికి, అలాగే మన ఎండిఓ గోపినాథ్ గారికి, ఎంపీపీ తహసీల్దారు సుభద్రమ్మ గారికి, మన స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి గారికి, బీజేపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా దామోదర్ రెడ్డి గారికి, అలాగే జనసేన నందికొట్కూరు ఇన్ఛార్జ్ రవికుమార్ గారికి, అలాగే అలాగే మన రుద్రవరం సర్పంచ్ గారికి, అలాగే మన ఈ మండలానికి 40 సంవత్సరాల నుంచి పార్టీ ఇండస్ట్రీ పేరుగా కావించినటువంటి సీనియర్ నాయకులు చెల్లి అర్నాథ్ రెడ్డి గారికి, అలాగే మన నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ శివానంద రెడ్డి గారి సోదరులు మాండ సురేంద్రనాథ్ రెడ్డి గారికి, భర్త భాస్కర్, అలాగే మన ఇస్కాల లింగస్వామి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, వేంపేట సర్పంచ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, పోలీసు వారికి, అలాగే పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా, ఎందుకంటే ఎవరు మర్చిపోయి మిమ్మల్ని మర్చిపోలేదు కాబట్టి అందరికీ ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనకు 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంత గ్రామాల్లో కూడా ఒక చర్చించుకున్నటువంటి సమయం ఇది ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన మంచి ప్రభుత్వం 2024 జూన్ 12వ తారీఖున ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే ఈ రాష్ట్రం అంతా కూడా ఒక సంక్షేమమైనటువంటి వాతావరణం ఉండింది. ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడే, యువతకు ఉద్యోగాలు లేవు, సర్పంచులకు నిధులు లేవు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇటువంటి తరుణము ఆసన్నమైనటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా కూడా మూకుమ్మడిగా కలిసికట్టుగా ఎక్కడే గాని ఏ ఎగ్జిట్ పోల్ వాళ్ళు కూడా అంచనా లేనటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి 164 సీట్లు ఇచ్చి గెలిపించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి ఒక్క ఓటర్ని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ ఒకటే ఆలోచన చేశారు. రాష్ట్రం అన్ని విధాల సర్వనాశనం అయిపోయింది. చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేవు. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలకు రాష్ట్ర రాజధాని ఏదో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి తరుణంలో 164 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేశారు. ఫస్ట్ ఏదైతే చదువుకున్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగాలు లేవని తెలిసి మొదటి సంతకంగానే మెగా డిఎస్సీ పైన 16,342 పోస్టులు శాంక్షన్ చేస్తూ మొదటి సంతకం చేయడం జరిగింది. అలాగే ఏదైతే రైతాంగం పల్లెల నుంచి పట్టణానికి పోయినప్పుడు కానివ్వండి, సమయానికి 5 రూపాయలకే భోజనం ఇవ్వాలనే సంకల్పంతో ఆనాడు 2019లో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే, ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 వచ్చినాక పేదవారికి 5 రూపాయల అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆనాడు తెలిసినటువంటి అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేశాడు. కానీ ఈ రోజు మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండో సంతకం పెట్టి ఎలాగైనా సరే 175 నియోజకవర్గాల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో మొదటి ప్రాధాన్యతగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పేసి దాదాపు
మొదటి విడతగా 100 క్యాంటీన్లు, రెండో విడతగా 50 క్యాంటీన్లు, మూడో విడతగా మన నందికొట్టుకులో కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్న గర్వంగా చెప్తున్నాం. ఇక మూడవది, మన పెద్దలు సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల పైన మన ఫోటోలు ఉండాలి, మన హక్కుదార పత్రం మన ఇంట్లో ఉండాలి, మన పాస్బుక్ మన ఇంట్లో ఉండాలి. కానీ అటువంటి పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి టైటిల్ యాక్ట్ చట్టం తెచ్చి పాస్బుక్ మీద ఆయన ఫోటోనే పొలం కాడ. మరి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నాకు ఇచ్చినటువంటి భిక్షగాళ్ళనే పరిస్థితి తీసుకొచ్చినటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి దాన్ని కూడా ఈ రోజు మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసి ప్రజలానికి అంతా కూడా విముక్తి కలిగించడం జరిగింది. అయితే కొన్ని ఆయన చేసినటువంటి రీసర్వే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది రైతులకు ఈ రోజు వరకు ఒంటి అడగలు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది, రబీ ఖరీఫ్ స్టార్ట్ అయింది, త్వరలో రబీ కూడా స్టార్ట్ కాబోతుంది. కానీ రైతులు ఎంతో మంది క్రయ విక్రయాలు జరుపుకునేటువంటి తరుణం ఇది. ఎందుకంటే బ్యాంకులో లోన్లు కట్టడం కానీ తీసుకోవడం కానీ సమయం ఆసన్నమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి దానికన్నిటికీ కూడా ఆయన చేసినటువంటి పాపాలు ఈ రోజు మనకు శాపాలయ్యి కనీసం ఒట్టి అడగలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్పానుకున్నా రెవెన్యూ మినిస్టర్ గారు కూడా, సార్ రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మనం తొందరగా ఏదైతే రీసర్వే రద్దు చేశామో మనం ఒట్టి అడగలు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని చూడడం జరిగింది. వాళ్ళు దాన్ని స్పందించి కూడా త్వరలోనే వాటన్నిటికీ కూడా ఒక విముక్తి కల్పించి మనకు అన్ని కూడా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఐదవది, ఏదైతే గ్రామాల్లో పట్టణాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు వాళ్ళ స్కిల్ సెన్సెస్ పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసే విధంగా కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. వాటికి 5వ సంతకం పెట్టడం జరిగింది. ఇవి సూపర్ 6 లో ప్రకటించినటువంటి పథకాలు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 100 రోజుల్లో 100 ప్రోగ్రాంలు చేశాడు. ఏదైతే మనం అనుకుంటున్నట్లు అకాల వర్షాలు వచ్చాయి. ఇదే మీరు చూసినట్లయితే పాప ఆ రోజు సండే అనుకుంటా ఎండిఓ గారికి ఫోన్ చేశాను, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను, సార్ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఆ రోజు అంతా రావడం జరిగింది. కానీ వేపేట ఎస్టీ కాలనీలోకి నీళ్ళు వచ్చాయి, అలాగే బాల్ముగ్గులకు వచ్చాక వెళ్ళిన ప్రతి పంచాయతీకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గుర్తించి ఒక స్థానిక శాసనసభ్యుడు పోయి అక్కడ పర్యటించాలంటే ఈ రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే తక్షణ కార్యక్రమం కింద తక్షణ సహాయంగా ఆ గ్రామాలకు మౌలిక వసతుల కోసం అని చెప్పేసి 2 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున 2 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంతేకాకుండా ఆయన చేసినటువంటి సహాయం అంతా ఇంత కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వరదలు అల్లాడిపోతున్నారు కాబట్టి నా వంతు సహాయ సహకారం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి ఇవ్వడం జరిగింది, ఆయన సొంత డబ్బులు. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మనమంతా తెలుగు మాట్లాడుకునే వాళ్ళమంతా ఒకటే కాబట్టి మన 2 రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ ప్రభుత్వానికి కూడా ఆయన ₹1 కోటి అందించడం జరిగింది. అలాగే మన పంచాయతీలకు ఇచ్చినవే కాదు, మిగతా పంచాయతీలకు ఇవ్వాలని చెప్పేసి దాదాపు 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రానికి రాజధాని అనే ప్రాంతమే లేదు, రాజధాని లేనటువంటి ప్రాంతానికి మరి ఏం చేయాలా మనం అంటే, కానీ వారు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సమావేశాలు జరుగుతున్నప్పుడే అమరావతికి తక్షణ సహాయంగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అంటే ఇది మన నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకోవడం దాచుకోవడం తప్ప మిగతాది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఆయన కేవలం ఎందుకు వచ్చాడంటే ఆయనకున్నటువంటి డబ్బు మదంతో అధికార దాహం కోసం కేవలం నటించాడు. అవసరం అనుకుంటే ముద్దులు పెట్టాడు, నెత్తిలు నూరాడు, బుగ్గలు గిల్లాడు. కానీ వచ్చినాక అందరి మాత్రం బాధలు మాత్రం మొదలుపెట్టాడు. ఎందుకంటే విపరీతమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సకాలంలో వేతనాలు లేవు. కానీ ఈ రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింటే మన రాష్ట్రంలో కరెంటు కూడా ఉండే పరిస్థితి కాదు.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కరెంటు కష్టాలు తీర్చేందుకు కూడా వచ్చిన 15 రోజుల్లోనే అన్ని విధాల అన్ని శాఖలను ఒక పర్యవేక్షించి ఎక్కడెక్కడ ఏ శాఖల అవినీతి జరిగిందని చెప్పేసి దాదాపు 7 శాఖల పైన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఆయన దోచుకున్న శాండ్ ఇస్తే ఎంతో దోచుకున్నాడు. ఇక మద్యం విషయానికి వస్తే ఎంతో మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెగిపోయినాయి ఆయన మందు ఆయన తయారు చేసిన కల్తీ బ్రాండ్ల వల్ల. ఎందుకంటే తయారు చేయడం ఆయననే, హోల్సేల్ చేయడం ఆయననే, దాన్ని మళ్ళీ అమ్ముకోవడం కూడా ఆయననే. ఆ 3 చేయడం వల్ల ఆదాయం ఆయన ఒక్కడే తిన్నాడే తప్ప ఇక్కడ ఎవరు బాగుపడింది లేదు. కానీ ఆ మందు తాగి ఎంతో మంది ఆడబిడ్డల భర్తలు చనిపోయి ఈరోజు విధవరాళ్ళు అయ్యి ఎన్నో అనేక అష్ట కష్టాల్లో ఉన్నారు. కానీ అటువంటి వారికి కూడా గడిచిన 5 సంవత్సరాలలో ఈ రోజు ఏదైతే మనం పెన్షన్ విధానం తీసుకొచ్చామో ఆ పెన్షన్ విధానం పైన మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 200 ఉన్నటువంటి పెన్షన్ ఏకకాలంలో 1000 రూపాయలు చేసినాడు. అలాగే 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఏకకాలంలో 2000 రూపాయలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు 1000 రూపాయలు పెన్షన్ పెట్టడానిక ఎలక్షన్ లో వాగ్దానంలో అయితే 3000 ఇస్తానని చెప్పినాడు. కానీ విడతల వారీగా పెంచుకుంటూ పోతాడు. కానీ మనకి ఇచ్చింది 250. 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచడానికే ప్రయత్నం చేశాడు. మరి ఈ రోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇంటికి ఇవ్వడు, 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి తప్పుడు ప్రచారం చేశాడు. కానీ మన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలుపుకొని జూలై నెల 1వ తారీఖున ప్రతి ఇంటికి 7,000 రూపాయలు అవదాటను అందించడం జరిగింది. వచ్చినాయా లేదమ్మా ఇళ్లకు? అట్లాగే వికలాంగులకు 3,000 ఉన్నటువంటి పెన్షన్ దాదాపు 6,000 తెచ్చివ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మానసికంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా 10,000 పెన్షన్, 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు 15,000 పెన్షన్ కూడా ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మీరు గమనించినట్లయితే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఆగస్టు 31వ తారీఖునే ప్రతి పెన్షన్దారునికి అందించాడు. ఇది బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసిండు. ఎందుకంటే 31వ తారీఖు సెలవు ఉంటుంది కాబట్టి, 1వ తారీఖు సెలవు ఉంటుంది కాబట్టి 31వ తారీఖు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు వర్షాలు పడుతున్నా సచివాలయ సిబ్బంది కానివ్వండి, తెలుగుదేశం పార్టీ శ్రేణులను కానివ్వండి అందరినీ అప్రమత్తం చేసి ఒకటే రోజు ఈ మండలం 98% కూడా పంచినటువంటి రికార్డు కూడా మన మండలానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే వాట్సాప్ సందేశాల్లో మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఒకటే అంటున్నారు, కొంతమంది దివ్యాంగులు సార్ మాకు మెన్షన్ సీట్లు రాశాము, సీట్లు రాలేదు, అర్ధ మార్కు తక్కువ వచ్చినాయి, పావు మార్కు తక్కువ వచ్చినాయి, నీళ్లు తక్కువ వచ్చింది, ఐఐటీలు తక్కువ వచ్చింది, ట్రిపుల్ తక్కువ వచ్చినాయి సరే సందేశాలు పంపిస్తే కూడా అటువంటి వాటిని కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకి న్యాయం చేసినటువంటి చరిత్ర మన యువ నాయకుడిని నారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక గ్రామాల్లో సర్పంచులు నిధులు లేక ఏమీ లేక అల్లాడిపోతున్నారని తెలిసేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్లీ సర్పంచులు రాజకీయాలపైన ఉన్నటువంటి నమ్మకాన్ని సొమ్మగిల్లిపోకూడదు, ఎక్కడ మరకంటకూడదు రాజకీయాలపని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పైన జరిగినటువంటి గ్రామ స్వరాజ్యాల పేట తీర్మానాల పేట ఆ రోజు దాదాపు దేశ రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీల్లో దాదాపు 4,500 కోట్ల విలువైన పనులకు కూడా మనం తీర్మానం చేయడం జరిగింది. ఇది ఒక ప్రపంచ స్థాయి రికార్డు, వరల్డ్ రికార్డు. ఒక రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఇటువంటి తీర్మానాలు చేయడం అనేది చాలా అరుదు. అసలు ఇది ఎక్కడ ఏ దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదని చెప్పేసి కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని తెలిసి రోజు 7 గంటల నుంచి 9 గంటలు 2 గంటలు ప్రజావేదిక ద్వారా దాదాపు
లక్ష అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రజావేదికరన్నా తీసుకున్నాడా? ఒక పేదవారి అర్జీ కూడా తీసుకోలేదు ఆయన. మరి ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవాలా. అంతేకాకుండా మన రాయలసీమ జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలుగా పిలువబడతాయి. కానీ ఉత్తరాంధ్రలో కూడా 2 జిల్లాలు, పక్కనే ఉన్నటువంటి ప్రకాశాన్ని కూడా 7 జిల్లాలను కలుపుకొని కూడా ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలకు చేయూతనియాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు అదనంగా కేటాయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే పంచాయతీలకు డబ్బులు లేక పంచాయతీలకు ఇంతకుముందు సర్పంచ్ల కాడ దొంగ ఉండేదంట. ఆ దొంగ ఎవరంటే కాదు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సాయంత్రం డబ్బులు వేస్తే తెల్లగేపాటికి సర్పంచ్ రాకుండా ఖాళీ అవుతున్నాయి. ఎవరబ్బా ఈ దొంగ చూసుకుంటే లాస్ట్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తేలింది. కానీ ఈ రోజు మేము గౌరవంగా చెప్తున్నాం. ఈ రోజు 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తున్నాం. గ్రామ స్వరాజ్ ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండే విధంగా తయారు చేయబోతున్నాం. అంతేకాకుండా మీ మండలానికి సంబంధించి ఇక అభివృద్ధి పరుగులు పెట్టించే సమయం ఆసన్నమైంది. దాదాపు ఎన్ఆర్ఈఎస్ నుంచి కూడా మీ మండలానికి 2.50 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ ఇప్పించాను కలెక్టర్ గారితో. త్వరలో అవి సిసి రోడ్లు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా మన ఎంపీపీ గారు అయినటువంటి సరోజనమ్మ గారికి ఆల్రెడీ ఆమెకు అకౌంట్ లో డబ్బులు వచ్చాయి. మేడం అన్ని అట్లే పెట్టండి, మ్యాచింగ్ గ్రాంట్ పెడదాం. మొత్తం వచ్చినటువంటి మండల ఫండ్స్ మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి ఏ విలేజ్ అయినా సరే సిసి రోడ్లు కానివ్వండి, మరుగునీటి అభ్యంతరాలు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఏ సమస్య లేకుండా మ్యాచింగ్ గ్రాంట్ పెట్టేసే బాధ్యత మనం తీసుకుందాం. ఇక నుంచి ఆ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి కావో చూద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన మ్యాచింగ్ గ్రాంట్ వల్ల చాలా ఎంతో కొంత ఇంకా అదనంగా తెచ్చుకుంటా అన్ని గ్రామాలు డెవలప్ చేద్దాం. కాబట్టి మీరు సహకరించండి. ఈ అభివృద్ధికి సహకరించి వచ్చిన వజ్రమ్మ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలు వేరైనప్పటికీ కూడా అభివృద్ధి కోసం కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కలిసి కట్టుగా అండగా ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తానని చెప్పేసి, ఎందుకంటే 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇక్కడ నందికొట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. కానీ ఈ రోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినారు. ఒక స్థానికునికి, యువకునికి అన్ని విధాలా తిరిగి సమర్థవంతంగా పనిచేస్తానని ఒక నమ్మకంతో నాకు ఇచ్చారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు కూడా ఉండాలి. అలాగే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి ఎంఆర్ఓలను వేసాము, మంచి ఎండిఓ గారు ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆఫీసుల కాడికి వచ్చినా అందరినీ సమన్వయం పాటించి మంచి మర్యాదతో విలువ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు పని చేపించి పంపించాల్సినటువంటి బాధ్యత ప్రతి అధికారి పైన ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలా మీటింగ్ అయిపోయి కొద్ది ఉన్నానన్నా. ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం అభివృద్ధిలోకి రాబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గం వల్ల చాలా మంది కూడా మన రాష్ట్రం నష్టపోయింది. ఇప్పుడు ఏదైతే పేదవారికి ఆరోగ్యశ్రీ గతంలో పాలకులు పెట్టారో వాటికి కూడా తిలోతకాలు ఇచ్చాడు. దాదాపు 1600 లోటు బడ్జెట్ పెట్టి వాళ్ళకు బకాయిలు పెట్టి చెల్లించక ఆరోగ్యశ్రీ కేసులు అంటేనే హాస్పిటల్లో డాక్టర్లు ముట్టుకుని పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 700 రూపాయలు బకాయి చెల్లించడం జరిగింది. మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అధికారికంగా అన్ని కూడా చేపట్టబోతున్నారు. అంతేకాకుండా మీ మండలానికి సంబంధించి గతంలో మానవ శివానందరెడ్డి సార్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నీరు చెట్టు కార్యక్రమాలు ఎన్నో చేశారు. పంట పొలాలకు రస్తం వేశారు. అలాగే పంటలకు రైతులకు సంబంధించిన ఫీడర్ ఛానల్స్, కాలువలు, మరమ్మతులు అన్ని కూడా చేశారు. అటువంటి వాటికి కూడా బిల్లులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి సతాయించి 5 సంవత్సరాలు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి అందరినీ ఇబ్బందులు పెట్టి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా 256 కోట్ల బకాయిలను చెల్లించి వాళ్ళని కూడా ఆదుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే మన పిల్లలు మన రాజధాని ఏదంటే మనం ఏ విధంగా అమరావతి అని గర్వంగా చెప్తున్నామో దానికి సహకరించినటువంటి రైతులకు 4-5 సంవత్సరాల్లో వాళ్ళకు సకాలంలో కౌలు డబ్బులు ఇవ్వక వాళ్ళను సతాయించి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రాజధాని రైతులకు కూడా కౌలు కింద పొలాలకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా దాదాపు 400 కోట్లు చెల్లించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి పక్క జిల్లా అయినటువంటి అన్నమయ్య జిల్లాకు
వరద వచ్చి సర్వం నాశనం అయిపోతే ఆయన ప్యాలెస్ లో కూర్చొని ఒక మాట అన్నారు తెలుసా? అది ఈ సందర్భంగా ఒకసారి మనం అతికి చేసుకోవాలా. వరద బాధితుల్ని పరామర్శించడానికి పోలేదని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తే, నేను పోతే నా అభిమానులు అందరూ నన్ను చూడనియరు, పనిచేసే ఆఫీసర్లకు ఇబ్బంది, నేను పోతే అధికారులు పనిచేస్తారో లేదో తెలియదు నాకు అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి తప్పించుకున్నటువంటి వ్యక్తి. కానీ ఈ రోజు మీరు గమనించండి, ఆయన సాక్షి పేపర్లో విజయవాడ మునిగిపోయింది, అసెంబ్లీ మునిగిపోయింది, రాజధాని ప్రాంతం అంతా అతలాకుతలము అని చెప్పేసి తప్పుడు వార్తలు రాపించినారు. కానీ వాస్తవానికి విజయవాడ నగరం ఈ రోజు ముంపుకు గురైనట్టే ఆ పాపం జగన్మోహన్ రెడ్డిదే. ఎందుకంటే బుడమేరు వాగు పొంగి పొర్లి ఈ రోజు విజయవాడలోకి నీళ్లు వచ్చాయి. కానీ గత 5 సంవత్సరాలు ఆ బుడమేరు వాగును ఎటువంటి మరమ్మతులు చేపట్టక ఎక్కడికన్నా అక్కడ వదిలిపెట్టి ఈ రోజు నీళ్లు వచ్చాయి. కానీ వచ్చినటువంటి వరదను చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడో మీరు అంతా చూసినారు. ఆయనకున్నటువంటి Z+ కేటగిరీ వాళ్ళంతా కూడా ఆఫీసర్లు, సార్ వెళ్ళడానికి వీలంటే రాష్ట్రంలో నా ప్రజానీకం అంతా కష్టాల్లో ఉంటే నేను ఏసీ రూమ్ లో కూర్చోవడం కరెక్ట్ కాదు, పదండి ఏమైతుంది పోతే నా ప్రాణమే తప్ప అని చెప్పేసి త్యాగం చేసి 75 సంవత్సరాల వయసులో గడువుల వరకు నీళ్లు వచ్చినా కానీ లెక్క చేయకుండా దాదాపు 6 గంటల ప్రాంతాల్లో పర్యటించారు. దాదాపు 10 రోజులు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నీళ్లు వచ్చినటువంటి ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్ అనే దానికి మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మమ్మల్ని ఆహ్వానించి మీరు కూడా వచ్చి ఇక్కడ పనిచేయాలని చెప్తే మనం వరదలో ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలుగా నందికొట్కూరులో పట్టణంలో పనిచేసే వ్యవసాయం వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో దాదాపు 3000 కిట్లు మన నందికొట్కూరు నియోజకవర్గం నుంచి తీసుకెళ్లి అక్కడికి పంచడం జరిగింది. ఫస్ట్ పంచే ముందు ఒకటే అనుకున్నాం, మనం ఏదో ఒక మూలకిచ్చిపోవడం కాదు, ఒక సాట ఉండి వచ్చేది కాదని మా సురేంద్ర కాంతారమేష్ రెడ్డి వీళ్ళందరూ మనం అందరూ తిరగాల, ఎమ్మెల్యే తిరుగుతారు మనం పోదాం అన్నారు. మీరు రండి తోలుకపోతా అని చెప్పేసి మొత్తం ప్రతి సందు తిరిగి అడిగాం. అమ్మా ఇన్ని వరదలు వచ్చినాయి కదా, మీకు ఏమన్నా వరదల్లో నీళ్ళలో చిక్కుపోయినప్పుడు ఏమన్నా నీ తాగడానికి నీళ్లు గాని, మీ పిల్లలకు పాలు ఇబ్బంది గాని, షుగర్ పేషెంట్లకు ఏమన్నా గానీ ఇబ్బందులు వచ్చినాయమ్మంటే ఒక ముసలాయన 2 చేతులెత్తి మొక్కినాడు. అన్నా చంద్రబాబు నాయుడు దేవుడు, తెలుగుదేశం వాళ్ళని మాత్రం మేము మర్చిపోలేమన్నా. ఎందుకంటే ఉదయం 8:30 వరద ప్రాంతానికి వరద వస్తుందని ఎవరికి తెలియదు. చాలా మంది పిల్లలు స్కూల్లో పోయేటోళ్ళు, వాళ్ళు టీచర్స్, ఎంప్లాయీస్ అంతా పిల్లలు ఇంట్లో పెట్టిపోయినారు. కొంతమంది వృద్ధులను అందరినీ కూడా ఇంట్లో పెట్టిపోతే 10:30కు అనుకోకుండా ఉప్పెన మాత్రం పొంగి దాదాపు 11 గల్లా మొత్తం నీళ్లు వచ్చేసినాయి. ఫస్ట్ ఫ్లోర్లంతా మునిగిపోయే పొజిషన్కి వచ్చినాయన్న. కానీ ఏ మహానుభావుడు చెప్పినారో తెలియదు కానీ 12:30 కల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి బోట్లు వేసుకుని వచ్చి అందరికీ పాల ప్యాకెట్లు, నీళ్లు, మంచినీళ్లు అన్ని ఇచ్చారు. సాయంత్రం 6 గంటల కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి నిలబడి ఎక్కడైనా సరే ప్రాణ నష్టం జరగకూడదు, ఎవరికే కానీ ఇబ్బందులు రాకూడదని చెప్పేసి త్వరితగతిన పూర్తి చేసి మమ్మల్ని అందరినీ సకాలంలో కాపాడినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ అదే ఉదుత్ తుఫాను గతంలో 2017-18లో వైజాగ్ వస్తే బస్సులో పండుకొని 10 రోజులు అక్కడే ఉండి దాన్ని క్లియర్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు విజయవాడ కూడా దాదాపు ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంది అనుకున్నారు వాళ్ళని క్లియర్ కావడానికి. కానీ ఎక్కడున్నటువంటి అధికారులను పార్టీ నాయకులను అందరినీ కేంద్రీకరించి దాదాపు 10 రోజులను యథాస్థాయిలోకి విజయవాడ తీసుకురావడం జరిగింది. అది మన విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇసుక, గతంలో మీరు ఇసుక ఎంత ఇబ్బంది పడేవారో చూసుకోండి. కానీ ఈరోజు మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే రైతులకు కానివ్వండి, రైతు కూలీలకు కానివ్వండి, అందుబాటులో ఉన్న ప్రతి దగ్గర ఇసుక తెచ్చుకునే విధానాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నాం. ఎందుకు అనిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మద్యం బ్రాండ్లు ఇందాకనే చెప్పిన ఆయననే తయారు చేసుకున్నాడు, ఆయననే హోల్సేల్ చేసుకున్నాడు, ఆయనే అమ్ముకున్నాడు. కానీ దానికి కూడా త్వరలోనే ముగింపు పలకబోతుంది మన మంచి ప్రభుత్వం. మనకు కూడా మంచి రోజులు, మంచి బ్రాండ్లు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు అన్నాడు, కానీ బీసీలను కూడా మత్స్యకారులను ఎంత దెబ్బతీసినాడో ఒకసారి గమనించుకోవాలి.
వాళ్ళని దెబ్బతీయడానికి 2017 జీవన్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి మన మంచి ప్రభుత్వం అందరికీ కూడా ఆ జీవోను రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే నాయి బ్రాహ్మణులకు వేతనాలు తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు 15,000 ఉన్నటువంటిది జీతాలను కూడా 25,000 పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక తిరుమల తిరుపతి దేవస్థానం గురించి హిందువులకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మనకు పవిత్రంగా భావించేటువంటి తిరుపతి దేవస్థానము స్వామి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఈరోజు అప్పుడున్నటువంటి పాలకులు చేసినటువంటి పాపాలే ఈరోజు అన్ని పుంకాలుగా బయటకు వస్తున్నాయి. మీరందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే అనునిత్యం కొందరు వార్తలు చూస్తుంటారు, పేపర్లు చదువుతుంటారు. కాబట్టి లాస్ట్ కు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు రాజకీయం చేసినారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రవంతుడో అందుకే ఆయన తొందరగా కూడా ఇంటికి పంపించినాడేమో చెప్పేసి, ఆయన చేసినటువంటి పాపాల వల్లే ఆయన బయటికి వెళ్ళాడేమో చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి. అంతేకాకుండా మన తుంగభద్ర మనకు ఎగువన ఉన్నటువంటి ఇల్లు కూడా దాంట్లో కూడా రాజకీయం చేసినారు. గేటు కొట్టుకపోయింది, ఇంకా నెక్స్ట్ నీళ్లు ఉండవు, రాయలసీమ ఎడారిగా మారబోతుంది. కానీ కర్ణాటక ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేసి మన ప్రభుత్వ అధికారులు పోయి కూడా తుంగభద్ర గేట్లు బంద్ చేయించి మళ్ళా యథాస్థితి. మేము మన మంచి ప్రభుత్వం ఉన్నంత వరకు మన ప్రయత్నాలు ఏమీ లేవు. మనం 24 గంటలు ఎప్పుడైనా సరే కేసుకి రైతులను ఆదుకోవడమే పనిగా పెట్టుకుని పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ కేసుకి కూడా పుష్కలంగా 2 కార్లకు నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఈ రోజు కార్యాచరణ రూపొందించామని చెప్పేసి తమకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను ఒకటే చెప్పాను ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గారికి, సార్ నందికొట్కూరు నియోజకవర్గము ప్రాజెక్టులకు పుట్టి నీళ్ళు ఇది, ఇక్కడే అన్ని ప్రాజెక్టులు పుట్టాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో ఈ రోజు రాష్ట్ర ప్రజానీకమంతా కూడా రాయలసీమ ప్రాంతం ఆస్తులంతా కూడా నీళ్లు తాగుతున్నారు, కొంతమంది సాగునీరు పెట్టుకుంటున్నారు. వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి 2014 నుంచి 19 వరకు మాకు మున్సిపల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయించారు. ఈసారి మా ప్రాంతంలో కూడా కొంత ప్రాంతంలో నీళ్లు రావడం లేదు అని చెప్పేసి కలమందలపాటి దగ్గర మెట్టు లిఫ్ట్ ఇరిగేషన్ చేసినట్లయితే దాదాపు చెరువులు నింపుకోవడానికి వస్తుంది, 5,000 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేదానికి వీలుంటుందని చెప్పేసి ఆ ప్రతిపాదనలన్నీ కూడా తీసుకెళ్లాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఒకసారి ఆలోచన చేసుకోండి. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మన ప్రాంతంలో ఉండొచ్చు, మన ప్రాంతం నుంచి నీళ్లు పోతుండొచ్చు. కానీ ఆ అలగనూరు నుంచి నీళ్లు పోయిన తర్వాత కడపకు తాగునీటికి సాగునీటి అవసరాలకే వెళ్తాయి. అటువంటి ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కేవలం 2 నుంచి 3 కోట్లు పెట్టి రిపేర్ అయిపోయే పనులను, అంటే సొంత జిల్లాకు కూడా తాగునీటి సాగునీటి అవసరాలకు తీసుకుపోలేనటువంటి అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు చూసుకోండి, 5 సంవత్సరాల్లో ఆ ప్రాంతమంతా కూడా ఆయకట్టు మొత్తము బీడైపోయింది. కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడింది. మరి అటువంటి చేయలేనటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు మనం ఒకటే అనుకుంటున్నాం, మన మంచి ప్రభుత్వం వచ్చింది, అన్ని పూర్తయితాయి. అలాగే ఎండోమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల్లో పనిచేసేటువంటి అర్చకులకు కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం వేతనాలు పెంచుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్లకు దాదాపు 10,000 రూపాయలకి కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని చెప్పేసి 10,000 ఉన్నటువంటి జీతాన్ని కూడా 15,000 పెంచడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పొలం లేని గుళ్ళు కూడా కొన్ని ఉన్నాయి, ఆదాయం లేని గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళ కూడా అర్చకులకు ధూపదీప నైవేద్యాల కూడా డబ్బులు ఇచ్చే విధంగా కూడా ఈరోజు మన ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మన మంచి ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే గృహాలు మీరు గతంలో గమనించినట్లయితే 2018-19 అప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ అని ఇచ్చామమ్మా. కొన్ని గ్రామాల్లో కొందరికి 1 రూపాయనే పడింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పేరు పెట్టినారు, ఇవి తెలుగుదేశం వాళ్ళ బిల్లులు అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా ఆలోచన చేశాడో. వాళ్ళ బిల్లుకు డబ్బులు కూడా ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎంక్వైరీ చేయిస్తున్నాం. గ్రామాన్ని తిరిగి అప్పుడైతే ఎవరైతే ఆ రోజు మనమైతే ఎవరికైతే ఇచ్చామో వాటన్నిటి కూడా బిల్లులు చెల్లించే కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బిల్డింగ్ల కూడా ఈ రోజు బిల్లులు మనమే ఇస్తున్నాం. ఎందుకంటే మనం రాజకీయాలు చూడడం లేదు, అభివృద్ధి చూస్తున్నాం. పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ల పైన రాజకీయాలు అవసరం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళందరికీ కూడా బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది. వాస్తవం గమనించినట్లయితే ఆయన ఒకటే అన్నాడు, ఎమ్మెల్యేలు అందరూ పెట్టి నాకు 164 సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఈ రోజు మ్యాండేట్ ఇచ్చారంటే దీని అర్థం ఏందో తెలుసా? గత ప్రభుత్వం లాగా మీరు కూడా కక్షలకు కార్పణ్యాలకు పోకూడదు. మీరు అభివృద్ధి వైపు మీపై నమ్మకం చేశారు కాబట్టి మీరు అభివృద్ధి వైపే ఉండాలా తప్ప ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైనా సరే వ్యక్తిగత ఘర్షణలతోనో కక్షలతోనో లేకపోతే ఏదైనా స్వార్థాలతోనో పనిచేయకూడదని చెప్పేసి మాకందరు కూడా హితబోధన చేయడం జరిగింది. అటువంటి నాయకుడు దొరకడం మన అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్ఎంపీ ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి వారికి గ్యారెంటీలు కూడా దాదాపు 1000 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 రోజుల్లో 100 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సక్రమంగా అన్ని అమలవుతున్నాయి. అంతేకాకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టుకుని ఎవరు తిరుగుతలేరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, విజయవాడ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ఆయన ఒకటే అంటారు, కనీసం విఐపీ దాటేటప్పుడు 10 నిమిషాలన్న టైం పడుతుందంటే దాన్ని తగ్గించి 5 నిమిషాలకే పెట్టండి. ఎందుకంటే ఎవరి పనుల వాళ్ళు పోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సామాన్య ప్రజల్లో కలిసిపోయి ఎప్పుడైతే వాళ్ళకి మన సేవలు అందిస్తామో వాళ్ళు మనకు మంచి గుర్తింపు ఇస్తారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఏదో ఎమ్మెల్యే ఏదో మినిస్టర్ అనేది లేకుండా కూడా ప్రజల మధ్యకే వెళ్లి పాలన చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతోనే ఆ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా నాకు దీపామిచ్చి నన్ను అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ఇవాళ ఈ స్టేజ్ లో నిలబెట్టిన మాండ్ర శివానంద రెడ్డి గారికి ఎక్కడ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో గ్రామాన పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పనిచేస్తున్నాను తప్ప ఇంకోటో కాదు. ఇది ఇప్పుడు మనం రాజకీయాలు చేయాల్సినటువంటి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మనము రాష్ట్రం అంతా విచ్ఛిన్నమైపోయింది, ఆర్థిక లోట్లతో సతమతమైపోతున్నాం, అభివృద్ధి లేదు. కాబట్టి మనం ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని మనము పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ చెప్పాడు చంద్రబాబు గారు, ఇవ్వలేదని ఆలోచన చేస్తున్నామ్మా. మీకందరికీ ముఖ్య మనవి, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 99లో దీపం పథకం పెట్టినప్పుడు ఆయనని మీరు ఎంత అఖండమైన మెజారిటీతో గెలిపించారో ఈ రోజు 2024లో కూడా ప్రతి కుటుంబానికి 3 ఉచితంగా సిలిండర్లు అని చెప్పేసి చెప్తే అంతే భారీ మెజారిటీతో కన్వీన్ చేయాలనే రీతిలో మహిళలు అందరూ కూడా దాదాపు ఎక్కడ గానీ ఒకరికి లేకుండా ఒకరు అందరూ కూడా దాదాపు తెలుగుదేశం పార్టీని బలమైన అఖండమైన మెజారిటీతో గెలిపించారు. త్వరలోనే మన అధినేత స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు దీపావళి కానుకగా 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మహిళలకు సంబంధించి మహిళలను ఇవాళ ఈ స్థాయిలో గర్వంగా నిలబడే స్థాయిలో తీసుకొచ్చినటువంటి ఘనత ఉంటే చంద్రబాబు నాయుడు గారి. వాళ్ళకు కూడా పొదుపులు ఉన్నటువంటి వాళ్ళకు గతంలో 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. వాటిని పెంచుతూ 10 లక్షలకు ఇచ్చే విధంగా 10 లక్షలకు కూడా ఎస్ఎస్సీ గ్రూపులకు ఇచ్చే విధంగా కూడా ఈ రోజు చర్యలు చేపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు అంబేద్కర్ ఎన్టీఆర్ విదేశీ విద్య ఉన్నటువంటి దాన్ని అంబేద్కర్ విదేశీ విద్య ఉన్నటువంటి దాన్ని తీసేసి వైఎస్ఆర్ విదేశీ విద్యని పెట్టి దాదాపు 32 కోట్ల వరకు కూడా వాళ్ళకి బకాయిలు పెడితే ఈ రోజు ఆ పేరు రద్దు చేసి వాళ్ళకి బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మనం విద్యుత్ 24 గంటలు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన చేసినటువంటి ఎన్నో సవరణల వల్ల ఈ రోజు మనకు 24 గంటలు వస్తుంది. అంతేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్నటువంటి రోడ్ల కూడా ఈ రోజు మరమ్మతుల కింద దాదాపు 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా కానీ అభివృద్ధి చేయాలి తప్ప మనం ఏదో ఫోటోలు గీటోలు పెట్టుకునే పరిస్థితి మనకు ఉండకూడదని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన మంచి ప్రభుత్వాలు వచ్చినది కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి ఫోటోలు లేకుండా ఎవరు లేకుండా ఇది ప్రజల ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు మనం ఆ క్యాప్షన్ ఈరోజు 100 రోజుల్లో 100 పథకాలను పూర్తి చేసుకున్నటువంటి ఘనత కూడా మనదే. ఇక ప్రభుత్వ పథకాలకు ఆయన పెట్టినటువంటి పేర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పెట్టాడు, జగనన్న విదేశీ విద్య పెట్టాడు. కానీ ఈరోజు మనం ఆ జగనన్న విదేశీ జగనన్న విద్యా కానుక ఆ జగనన్న విద్యా కానుక రద్దు చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని చెప్పేసి పేరు మార్చి ఒక లీడర్ పేరు, ఒక మంచి నాయకుల పేరు పెట్టడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఐసిడిఎస్ లో ఇచ్చే వాళ్ళకి గోరుముద్దాలు పెట్టి ఇచ్చాడు. కానీ ఐసిడిఎస్ వాళ్ళకు ఎన్ని విధాలుగా ఉన్నాడో మాకు బాగా తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కనీసం ఒక్క వ్యాపుల్లోనే అన్ని ఎక్కించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని వ్యాపులు పెట్టినా వాళ్ళకే తెలియదు. కానీ మీకు కూడా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నామా. ఆ జగనన్న గోరుముద్ద కూడా తీసేసి డొక్క సీతమ్మ మధ్యాహ్నం పడిపోయామని చెప్పేసి కూడా మీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా జగనన్న ఆనిముత్యాలు మళ్ళీ ఎవరికి వస్తున్నాయో తెలియదు, కానీ జగనన్న ఆనిముత్యాలు కూడా ఉన్నాయి. మరి జగనన్న ఆనిముత్యాలను రద్దు చేసి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని చెప్పేసి ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు మంచి మన రాష్ట్రానికి రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం ఆయన సేవలను గుర్తించి ఈ రోజు అన్ని ఈ విధంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా విజయవాడలో ఎన్టీఆర్ విదేశీ హెల్త్ సెంటర్ ఉంటే దాన్ని తీసేసుకొని దాన్ని ఏదో మళ్ళా వాళ్ళ ఆయన పేరు పెట్టుకున్నారు. కానీ వాటన్నింటినీ కూడా రద్దు చేసినాం. అయితే మన 100 రోజుల్లో 100 చేసినటువంటి పథకాలు అన్ని కూడా సక్రమంగా అన్ని జరుగుతున్నాయి. గ్రామాల్లో వీటితో పాటు ఏదైతే పేదలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు చేయాలన్నా ఈరోజు రూపాయి బిల్డింగ్లో కానివ్వండి అన్నిటి కానీ ఇస్తూ, అలాగే గతంలో గోకులం షెడ్లు ఇచ్చారు. ఆ గోకులం షెడ్లు బకాయిలు కూడా అట్లే పెట్టారు. కొంతమంది కోల్పోయినారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా చెల్లింపులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మీకు త్వరలోనే కూడా ఒక శుభవార్త అయినపోతారమ్మా. ఎందుకంటే ఉచిత బస్సు అని చెప్పాం మా చంద్రబాబు నాయుడు, ఇంతవరకు ఉచిత బస్సులు లేవని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. కానీ ఆ ఉచిత బస్సు కూడా తీసుకురాబోతున్నాం. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు తిప్పాలంటే దాదాపు 1400 నుంచి బస్సులు అవసరం. 1489 కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరుగుతుంది. అవన్నీ తయారై రావాలా. వచ్చిన తర్వాత మీకు కూడా అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఉపాధి హామీ కింద ప్రతి ఒక్కరికి కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ అలాగే ఎన్ఆర్ఈఎస్ కోఆర్డినేటర్ చేసుకుని షెడ్స్ కూడా ఇస్తున్నాం. అంటే రైతులకు అర్హత కలిగిన ప్రతి రైతుకు కళ్ళ నుండి పశువుల నుండి ఉన్న వారికి కూడా ఇవి షెడ్స్ కూడా మంజూరు చేస్తున్నాం. అలాగే ఇందాక ఎండిఓ గారు చెప్పినట్లు మీకు అందరికీ ఒక శుభవార్తనే. ఎందుకంటే కొత్త పెన్షన్లు త్వరలో రాబోతున్నాయి. దాంట్లో మొదటి ప్రాధాన్యతగా ఎక్కడైతే గ్రామాల్లో ఉన్నటువంటి విడోస్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను ఎండిఓ గారు ఇప్పుడే ఆదేశిస్తున్నాను. ఎందుకంటే భర్త చనిపోయి ఇబ్బందులు పడుతున్నారు, పెన్షన్లు మారాక చాలా మంది రాక ఇబ్బంది పడుతున్నారు. వాటికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. సెకండ్ ప్రియారిటీగా దాదాపు ఎవరైతే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఏదైతే మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం రైతులకు సంబంధించి గతంలో 5 సంవత్సరాలు రైతులకు ఏ విధమైనటువంటి కౌలు కార్డులు ఏమీ లేకుండా పెట్టింది. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు పొలాలు తీసుకున్నటువంటి ప్రతి రైతును ఆదుకునే విధంగా ఈరోజు కౌలు కార్డులు ఇష్యూ చేశాం. మేము మన మండలంలో ఎన్నైనాయమ్మా సోదరమ్మ గారు కౌలు కార్డులు ఎన్ని ఇచ్చారు? 716 కౌలు కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే వారికి కూడా మొన్ననే కలెక్టర్ గారు మేమంతా మీటింగ్ పెట్టుకొని చెప్పాం. కోఆపరేటివ్ బ్యాంకులు ప్రతి కౌలుదారులు కూడా రుణాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి తెలియజేశాం. నేనైతే ఒకటే మేడం, మనమైతే పెడుతున్నాం కానీ
ఓన్లీ మన బ్యాంకులు మాత్రం ఇస్తున్నాయి. సర్టిఫైడ్ బ్యాంక్స్ ఇంకా కొన్ని బ్యాంక్స్ ఇవ్వడం లేదు. స్టేట్ బ్యాంక్ కానివ్వండి, ఇండియన్ బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడం లేదని చెప్పేసి అంటే నెక్స్ట్ మీటింగ్ లో రెక్టిఫై చేద్దాం సార్ అన్నారు. ఖచ్చితంగా కూడా అన్ని బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విధంగా కూడా సహాయ సహకారాలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, సమయం ఎక్కువైంది. ఇంతసేపు మీరు ఉండి కూడా విని ఎక్కడ ఓపికతో ఎక్కడ పోకుండా ఉండేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మండలానికి సంబంధించినది ఏదైనా సరే తీర్చడానికి అన్ని విధాల అందుబాటులో ఉండి తోడ్పాటుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు